JC Services Solutions Tally సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ. మీ సపోర్టు అట్లాగే మీరు ఏదైనా డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కాల్ చేయొచ్చు. అకౌంటెంట్, ఆడిటర్లు, టాలీ ప్రైమ్ కానీ, ERP9 కానీ, కస్టమైజేషన్స్ కానీ, లైక్ ప్రోగ్రామింగ్ కానీ, మీకు సంబంధించిన ఏదైనా డౌట్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ కైండ్లీ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ సంబంధించిన బిల్లింగ్ టాలీలో ఏ విధంగా చేస్తాము. డిఫాల్ట్ అయితే ప్రోగ్రామింగ్ యాడ్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చాలా మంది ఇది ఫెర్టిలైజర్ సంబంధించిన ఒక డెమో చేయండి సార్ అన్నారు కస్టమర్స్, అకౌంటెంట్లు కానీ చాలా మంది. ఇది ఏ విధంగా చేసుకుంటాము, ఏంటి, దాని బిల్ ఫార్మాట్లు ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఫ్రెండ్స్ నేను మీకు చూపించడం ఉంటుంది. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కొన్ని టాలీ ప్రైమ్లో ఏంటంటే అది రెండింటికి వర్తిస్తుంది. టాలీ ERP9కి వస్తుంది, అట్లాగే టాలీ ప్రైమ్కి రెండింటికి వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏది కావాలంటే అది మీరు అడిగిన రిక్వైర్మెంట్ బట్టి ప్రకారం నేను డిజైన్ చేసి ఇవ్వగలుగుతా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే ప్రోగ్రామ్ యాడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ప్రోగ్రామ్ యాడ్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది యాడ్ చేయకుండా డిఫాల్ట్ టాలీ ప్రైమ్ కానీ ERP9 ఏ విధంగా చేస్తాం ఏంటి అనేది చూపిస్తా ఫ్రెండ్స్. అందుట్లో ఏముంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఒక డెమో కంపెనీ క్రియేషన్ చేసాను ఫ్రెండ్స్, ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ అనేది. ఇందులో ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రోగ్రామ్ యాడ్ చేస్తుంది. ఇది ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఇది మోడ్ ఆఫ్ పేమెంట్ బై విలేజ్ వైజ్ రిపోర్టు, అగ్రికల్చర్ స్టాక్ రిపోర్టు, ఐటమ్ వైజ్ సేల్ హిస్టరీ, అట్లాగే అగ్రికల్చర్ డీలర్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి ఏంటి, అది కావాలంటే ఎస్ లేదంటే నో అనేది ఇది ప్రోగ్రామ్ యాడ్ చేస్తా ఫ్రెండ్స్. నేను ఫస్ట్ డిఫాల్ట్గా ఉన్న ఫీచర్స్ ఇప్పుడు F11లో యాడాన్స్లో మేనేజ్ లోకల్ TDLలో నో పెడుతున్నా ఫ్రెండ్స్. నేను ఆఫ్ చేస్తున్నా ప్రస్తుతానికి ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఏం లేవు, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించిన ఏం లేవు. ఓకే, ఇప్పుడు డిఫాల్ట్గా మనం టాలీని ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ బిల్లింగ్ ఎట్లా చేస్తాం ఏంటనేది చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి 3 రకాల సేల్స్ ఉంటాయి, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్. మూడు ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. క్రియేషన్లో లెడ్జర్ క్రియేషన్లో సేల్స్ అండర్ సేల్ అకౌంట్ గూడ్స్ కంట్రోల్ ఏ, అట్లాగే పర్చేస్ అండర్ పర్చేస్ అకౌంట్ గూడ్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫ్రెండ్ CGST under duties and taxes, GST, central tax control A. SGST, duties and taxes, GST, state tax control A. IGST, duties and taxes, GST, integrated tax control A. Round off. Indirect expenses, invoice rounding, control A. అట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ బ్యాంక్ అకౌంట్స్. అంటే ఫ్రెండ్స్ నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, అందుకనే నేను బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాను.
ఫ్రెండ్స్ నా బ్రాంచ్ది నేను రాశాను, బ్యాంక్ సంబంధించిన సేల్ అట్లాగే ఒక పార్టీ క్రియేషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఏబిసి అనే వాళ్ళు సన్రీ క్రియేటర్స్, నేను వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటాను. అట్లాగే మీకు ఎట్లా అంటే అట్లా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. XYZ అనేది కస్టమర్ ఫ్రెండ్స్, సన్రీ డేటాస్. ఓకే ఫ్రెండ్స్, రెండు పార్టీలు క్రియేషన్ చేసినాం, ఒకటి సన్రీ డేటార్, ఒకటి సన్రీ క్రియేటర్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫ్రెండ్స్, అట్లాగే ఓచర్స్ క్రియేషన్ చేద్దాం. ఓచర్ టైప్ క్రియేట్లో ఓచర్ టైప్ ఈ సేల్స్ అంటే పెట్ సైట్ సేల్స్ ఫ్రెండ్స్. నేను షార్ట్ కట్ పెడుతున్నాను, అండర్ సేల్ అకౌంట్. ఇది నాకు మీకు చాలా మంది అడుగుతారు ఫ్రెండ్స్, నేను ఫెర్టిలైజర్ సేల్ చేసినప్పుడు ఒక రకం రావాలి సార్, నాకు ఒక రకం రావాలని ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మాన్యువల్ ఆటోమేటిక్ ఓవర్ రైడింగ్ పెట్టుకొని ఎస్ పెట్టుకుంటే, ఇక్కడ చాలా మంది అడుగుతారు నేను ఫెర్టిలైజర్ సేల్ చేస్తున్నా సార్, ఫెర్టిలైజర్కి PS పెస్టిసైడ్ సేల్స్ PS-1 అనేది వస్తుంది ఫ్రెండ్స్. అట్లాగే నేను ఈ సంవత్సరం సేల్ చేస్తున్నా కాబట్టి ఈ సంవత్సరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, అట్లా రావాలంటారు చాలా మంది. మీకు ఇష్టమైతే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే PS అంటే పెస్టిసైడ్స్ సేల్స్ పెట్టుకొని తర్వాత లాస్ట్లో నాకు ఇది ఇక్కడ వద్దు సార్, నాకు లాస్ట్లో రావాలంటే ఇక్కడ మీరు ఆబ్లిక్ ఇచ్చి 21, 22 ఇక్కడ ఇట్లా లాస్ట్లో ఇవ్వడం వల్ల ఏంటంటే PS పెస్టిసైడ్ సేల్స్కిను ఆ ఇయర్కి ఏదైతే మనం ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో దానికి మధ్యలో నెంబరింగ్ వస్తుంది. ఇన్ కేస్ అది వద్దు సార్, నాకు లాస్ట్లో నెంబరింగ్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ 21, 22 ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చుకున్నారనుకో ఫ్రెండ్స్, ఫస్ట్ పెస్టిసైడ్ సేల్స్ ఇయర్ వస్తుంది, ఇయర్ తర్వాత డేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఎట్లా కావాలంటే అట్లా మోడిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఓకే ప్రస్తుతానికి అయితే నేను ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. పెస్టిసైడ్స్ PS అంటే పెస్టిసైడ్ సేల్స్ కంటిన్యూషన్ 001తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అట్లాగే నేను ఇక్కడ ఇచ్చేసుకుంటున్నాను, నాకు CGST ఆటోమేటిక్ క్యాల్కులేషన్ కావాలి సేల్స్లో. ఇది ఎస్ పెడుతున్నా, CGST ఎంటర్, SGST ఎంటర్, IGST ఎంటర్, రౌండ్ ఆఫ్, టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్. నేను బిల్లు సేల్ చేయడం తన ప్రింట్కి వెళ్ళిపోవాలా, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రింట్ అవ్వాలా. అట్లాగే F సేల్స్ అంటే ఫెర్టిలైజర్ సేల్స్. నేను షార్ట్ కట్ కూడా పెడుతున్నా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఫుల్ ఫామ్ రాసుకోండి, ఫుల్ మీనింగ్ రాసుకోండి. నేను ట్రైనింగ్ పర్పస్ కోసం చెప్తున్నాను కాబట్టి నేను షార్ట్ కట్. P అంటే పెస్టిసైడ్ సేల్స్, F అంటే ఫెర్టిలైజర్ సేల్స్. అట్లాగే సేల్స్ అకౌంట్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్. మీరు ఆటోమేటిక్ మాన్యువల్ రైడింగ్ పెట్టుకొని ప్రివెంటెడ్ డూప్లికేట్ సేల్స్ పెట్టుకొని ఇది కూడా అంతే. అది PS అంటే ఫెర్టిలైజర్ సేల్స్, FS అంటే ఫెర్టిలైజర్ సేల్స్ 21, 22. ఇక్కడ ఫ్రెండ్స్ నాకు ఆటోమేటిక్గా కావాలా సేల్ విలువ. CGST, SGST, IGST, రౌండ్ ఆఫ్, టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. ఎస్ ఇది కూడా బిల్ సేవ్ చేయడం కన్నా నాకు బిల్ వెళ్ళిపోవాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ రావాలా. అట్లాగే ఫ్రెండ్స్ సీడ్ సేల్, SS సేల్స్ అంటే ఎవరికి అర్థం కాదు, అందుకని సీడ్ సేల్స్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఫుల్ ఫామ్ రాస్తున్నా, SS సేల్స్ అంటే అర్థం కాదు చాలా మందికి, అందుకనే నేను సీడ్ సేల్ అని పెట్టుకున్నా. I అంటే P అంటే పెస్టిసైడ్ సేల్స్, F అంటే ఫెర్టిలైజర్ సేల్స్ అనేది అర్థమవుతుంది, కానీ ఇది SS సేల్స్ అంటే అర్థం కాదు, అందుకని సీడ్ సేల్ అని పెట్టుకున్నా ఫ్రెండ్స్. సేల్స్ అకౌంట్, ఆటోమేటిక్ ఓవర్ రైడింగ్, ప్రివెంటెడ్ డూప్లికేట్ యాస్, కాన్ఫిగరేషన్స్. ఇక్కడ సీడ్ SS మన ఇష్టం ఫ్రెండ్స్, మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోండి. SS అంటే సీడ్ సేల్స్ 21, 22 ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రెండ్స్. తర్వాత నాకు
లేదు దీనికి ముందు తర్వాత నాకు ఎంత రావాలా ఈ బిల్కి, మన ఇష్టం ఫ్రెండ్స్, ఎట్లా కావాలని అట్లా చేసుకోవచ్చు. /21/22 అట్లాగే పెడుతున్నా ఫ్రెండ్స్. సీడ్కి ట్యాక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకనే నేను ట్యాక్స్ మెన్షన్ చేయలేదు. అట్లాగే ఫ్రెండ్స్ నేను స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేస్తున్నా. స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఇందుట్లో ఏంటంటే చాలా మందికి బ్యాచ్ నెంబర్లు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. చాలా మంది ఏంటంటే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇస్తే ఏంటంటే బెస్ట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్లు అన్ని కరెక్ట్ ఉన్నాయి, సారాలు కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక హోప్ ఉంటుంది కస్టమర్ కానీ ఎవరికైనా. కానీ నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్ DAP 20/20/20 ఎగ్జాంపుల్ కోసం నేను తీసుకున్నా ఫ్రెండ్స్ 20/20. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బ్యాచ్ నెంబర్స్, ఎక్స్పైరీ అనేది లేదు, ఇవ్వాలా మనం. అది F11 ఫీచర్స్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి మెయింటైన్ బ్యాచెస్, ఎనేబుల్ బ్యాచెస్ ఎస్, మెయింటైన్ బ్యాచెస్, ఎక్స్పైరీ డేట్స్ ఎస్, కంట్రోల్ A. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇందాక స్క్రీన్కి ఇప్పుడు స్క్రీన్కి DAP 20/20 క్రియేషన్ చేస్తున్నా, ఇది బ్యాగుల్లో సేల్ చేస్తున్నా. బ్యాగ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెయింటైన్ బ్యాచెస్ వేస్తుంది కదా, ట్రాకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, యూజింగ్ ఎక్స్పైరీ డేట్ ఎస్ పెట్టుకుంటా ఫ్రెండ్స్, ఎస్ పెట్టుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ DAP 20/20 రాయాలా డిస్క్రిప్షన్, ఇక్కడ దాని యొక్క HSN కోడ్ వేయాలా, ఆన్వాల్యూ ట్యాక్సిబుల్ 12%. గూడ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతారు అండర్ ప్రైమరీ ఏం పెట్టుకోవచ్చు సార్, అది DAP కాబట్టి అది సీడ్ కింద వస్తుంది కాబట్టి సీడ్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్. లేదు మీకు ఫెర్టిలైజర్ చేయాలంటారా, ఫెర్టిలైజర్ బ్యాగ్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది. ఓకే 12% చేస్తున్నా, ఒకటి 18% ఐటమ్ కూడా చేస్తున్నా. మోనో 100 ml, ఇది బాటిల్స్ లేదంటే ప్యాకెట్లు, మీ ఇష్టం. మీరు ప్యాకెట్లో అమ్ముతారా, బాటిల్స్లో అమ్ముతారా, లీటర్స్ MLస్లో అమ్ముతారా, లీటర్లో అమ్ముతారా, మీ ఇష్టం అనేది. మెయింటైన్ బ్యాచెస్ ఎస్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇందాక ఫెర్టిలైజర్ అన్నా, ఇప్పుడు పెస్టిసైడ్స్. మన ఇష్టం ఫ్రెండ్స్, ఏదిగా మీ గ్రూప్ అండర్ గ్రూప్ ఏది కావాలంటే అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎస్ మోనో 100 ml శాంపిల్ కోసం ఫ్రెండ్స్ నేను ఐటమ్ క్రియేషన్ చేసేది. ఆన్ వాల్యూ ట్యాక్సిబుల్ 18%. ఫ్రూట్స్ అట్లాగే సీడ్ ఇది మీ ఇష్టం ఫ్రెండ్స్. అక్కడ సీడ్ అండర్ ప్రైమరీ ఇచ్చుకున్నా ఏం లేదు, ఇవ్వకపోయినా ఏం లేదు, మ్యాండేటరీ కాదు. గ్రూపింగ్ పెట్టుకుంటే మనం ఏంటి అనేది. ఇది నేను ప్యాకెట్లో సేల్ చేస్తున్నా. PKPS ప్యాక్స్, మెయింటైన్ బ్యాచెస్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఎస్ పెట్టేసేసి, ఇది ఎస్ పెట్టేసేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఆన్ వాల్యూ ఇచ్చేసి, ఇది ఎగ్జామ్టెడ్ గూడ్స్ అయితే ఎగ్జామ్టెడ్, నిల్ రేటెడ్ అంటే నిల్ రేటెడ్, ట్యాక్సిబుల్ అయితే ట్యాక్సిబుల్, మీ ఇష్టం. ఇది ఎగ్జామ్టెడ్ గూడ్స్, దానికి ట్యాక్స్ అనేది ఉండదు కాబట్టి మిగతా అన్ని ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ సీడ్స్ 1 2 3 4 HSN కోడ్, ఆన్ వాల్యూ ఎగ్జామ్టెడ్ అయితే ఎగ్జామ్టెడ్ గూడ్స్, కంట్రోల్ సేవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, వౌచర్లో F9 పర్చేజ్, ఫస్ట్ పర్చేజ్ చేస్తున్నాను నేను.
ఈ మంత్ ఫస్ట్న నేను చేసిన ఏప్రిల్లో. ఇన్వాయిస్ నెంబర్ 1 2 3 4 5 6 కస్టమర్ ఇన్వాయిస్ నెంబర్ అంటే నేను వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్వాయిస్ నెంబర్ అది. ఇక్కడ నేను ఏబిసి తీసుకున్నా. ఏబిసి అనేవాళ్ళు సన్రీ క్రెడిటర్స్ కాబట్టి అది నేను తీసుకున్నా ఫ్రెండ్స్. ఓకే, పర్చేజ్ ఇక్కడ ఫ్రెండ్స్ అన్ని ఐటమ్స్ కొన్నా. ఒక 100 ఐటమ్స్ కొన్నా. ఎగ్జాంపుల్కి రేట్ వచ్చేసి 150 రూపీస్, డిఎఫ్ 20. చూడండి ఫ్రెండ్స్, బ్యాచ్ నెంబర్ BATCH బ్యాచ్ 001. ఒక 100 క్వాంటిటీస్ వచ్చినాయి, 150 రూపాయలు. ఏప్రిల్ 1 అంటే సపోజ్ అది మీకు 1/4/21న మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. సపోజ్ ఇప్పుడు మీకు అది 31/12/2026 ఎక్స్పైర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మేము ఇచ్చింది అది. అట్లాగే మోనో న్యూ బ్యాచ్ నెంబర్ బ్యాచ్ 002 ఒక 250. అట్లాగే 190 ఎంఆర్పి. మీ ఇష్టం, అది మీకు బిల్లులో ఏ రేట్ వస్తే ఆ రేటు. 31/8/22 లేదంటే 25 అది ఇయర్ ఎక్స్పైరీ డేట్ మీకు బిల్లులో వస్తుంది. అట్లాగే సీడ్స్లో బ్యాచ్ నెంబర్స్ బ్యాచ్ 008 క్వాంటిటీ ఒక 600 బ్యాగ్స్ వచ్చినాయి, 10/50 బిల్. CGST అంటారు, FGST అంటారు. ఇదే బిల్ వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం జనరల్ చేయక్కర్లేదు. మీరు ఫ్రెండ్స్ బిల్ నెంబర్ అది. ఇది నేను క్రెడిట్ కొనుక్కున్నా ఫ్రెండ్స్. క్రెడిట్ పర్చేస్ సేవ్ చేసా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే నేను బిల్లుని సేల్ చేస్తున్నా కస్టమర్ ఒకరికి రైతు ఒకరికి. అది F8 సేల్స్లో. ఇక్కడ చూడండి, ఫెర్టిలైజర్ సేల్స్ FG1 వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాష్ కస్టమర్లో నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళకి నేను క్యాష్ అన్న ప్లేస్లో క్యాష్ తీసేసి రైతు పేరు సపోజ్ రామారావు గారు ఉన్నారు. జే అంటే జవాజీ కావచ్చు, ఏదైనా వాళ్ళ ఇనీషియల్ ఇంటి పేరు ఏదైనా ఉండొచ్చు. రామారావు గారి అడ్రస్ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ రామారావు గారు అనే ఆయన ఖమ్మంలో ఉన్నాడు, తెలంగాణ, అన్రిజిస్టర్డ్ డీలర్, వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. ఉంటే మెన్షన్ చేస్తాం, లేదంటే లేదు. ప్లేస్ ఆఫ్ సప్లై సేల్స్. ఇక్కడ ఫెర్టిలైజర్ సంబంధించిన ఐటమ్ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు మనం ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది ఫెర్టిలైజర్. నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఫెర్టిలైజర్ చేస్తున్నా. FS ఫెర్టిలైజర్ సేల్స్ DAP 2020 బ్యాచ్ నెంబర్లో నాకు ఉన్నాయి. నేను ఒక 15 అమ్ముతున్నా. ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు, ఇంక్లూజివ్ అమ్ముతా సార్, నేను బాటిల్ 100 రూపాయలు అంటే 100 రూపాయలు. లేదు సార్, నేను నా రేట్ ఫిక్స్ చేసుకుంటా, దాంట్లోనే ట్యాక్స్ ఉంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఎంత పడ్డది, నేను కొనుక్కునేటప్పుడు 150 రూపాయలు పడ్డది. నేను కస్టమర్కి ఏం చేస్తానంటే దాన్ని 200, ఒక 10 రూపాయలేమో హమాలీ ఛార్జెస్, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్, అట్లాగే ఒక 10 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కి, ఇంకో అట్లా యాడ్ చేసుకొని నా ఖర్చులు ఉన్నాయి, ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, అట్లా కలుపుకొని సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే ఆ బాటిల్ మీద MRP ఉంటుంది, MRP ప్రకారం అమ్ముకున్నా ఏం లేదు. ఇది నాకు 150 పడ్డది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు 150 పడ్డది అంటే నేను దాన్ని సపోజ్ 190కి అమ్ముతున్నాను.
స్ప్రైట్ క్యాన్ కి 190 రూపాయలు. బాటిల్ మీద 200 ఎంతో ఎంఆర్పి ఉంటుంది, అది మీ ఇష్టం. దీని మీద నాకు ట్యాక్స్ పడాలా, 190 రూపాయలు ఎక్స్ట్రా ట్యాక్స్ పడాలా. చూడండి ఫ్రెండ్స్, 15 బ్యాగులు బస్తాలు కొనుక్కుంటుండు ఆయన, ఎగ్జాంపుల్ కాబట్టి ఇస్తాను నేను. ఇది క్యాష్ సేల్స్. ఎంటర్ కొట్టడం దాని ఫ్రెండ్స్ ప్రింట్కి వెళ్ళిపోద్ది. ప్రింట్ ప్రివ్యూలో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది మనకి. ఎఫ్ఎన్పి అంటే ఇక్కడ ఫర్మ్ పేరు అడ్రస్ నేను పూర్తిగా మెన్షన్ చేయలేదు, కావాలంటే మీరు మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ రామారావు గారు ఖమ్మం నుంచి కొనుక్కుంటున్నారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ప్రొడక్ట్ కింద వస్తాయి ఫ్రెండ్స్. ఇది డిఫాల్ట్ ప్రింట్. కింద మన బ్యాంక్ డీటెయిల్స్, మన సిగ్నేచర్ ఇట్లా వస్తుంది. డిఫాల్ట్ ప్రింట్ ఈ విధంగా వస్తుంది. ఇది డబల్ ఎందుకు వస్తుందని చాలా మంది అడిగారు. సార్, ఇది ఐటమ్ కి 15 బ్యాగులు ఇస్తున్నాం, ఆ 15 బ్యాగులు ఎందుట్లో నుంచి వెళ్తున్నాయి అనడానికి ఈ డబల్ చూపిస్తుంది. ఈ బ్యాచ్ నెంబర్ 001 నుంచి 15 బ్యాగులు వెళ్తున్నాయి అనడానికి ఇది ప్రింట్. కన్ఫ్యూజన్ ఏం లేదు ఎందుట్లో. ఓకే, ఇది ఒక క్యాష్ బిల్ సేల్ చేస్తే. అట్లాగే ఫ్రెండ్స్ ఇంకోటి F8 సేల్స్ లో పెట్ సైడ్ సేల్స్ లో XYZ ఎంటర్ XYZ కస్టమర్ అయినా సేల్స్ మోనో తీసుకున్నా ఫ్రెండ్స్. మోనోలో బ్యాచ్ నెంబర్ 22లో 100 లీటర్స్ నాకు ఎంత పడ్డది అంటే ఆల్ టెస్ట్ కొట్టుకుంటే ఫ్రెండ్స్ అక్కడ చూపిస్తుంది 190 రూపాయలు పడ్డది. ఇది ఆల్ టెస్ట్ 190 రూపాయలు. నేను ఏం చేస్తున్నానంటే 220కి అమ్ముతున్నా, దాని మీద నాకు ట్యాక్స్ పడాలి. ఇది నేను పార్టీకి అమ్ముతున్నా ఫ్రెండ్స్, B2B. P అంటే పెస్టిసైడ్ సేల్స్, ఇది క్రెడిట్ సేల్స్. సేమ్ ప్రింట్ ఫ్రెండ్స్, అందుట్లో ఏ చేంజెస్ ఉండవు. డిఫాల్ట్గా క్యాష్ బిల్ అయినా, పార్టీ అయినా, ఏ బిల్ అయినా సేమ్ టు సేమ్ బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్లు, సేమ్ బిల్ ఫార్మాట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది డిఫాల్ట్ ప్రింట్, టాలీ యొక్క డిఫాల్ట్ ప్రింట్ ఇది. ఇన్ కేస్ ఈ ఫార్మాట్ వద్దు సార్, మాకు కావాల్సిన కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి ఫెర్టిలైజర్ సంబంధించినవి, లైక్ ఇంకేదైనా ఉన్నాయి అంటే అది ప్రోగ్రామింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన బిల్స్నే ప్రోగ్రామింగ్ యాడ్ చేసి ప్రోగ్రామ్లో బిల్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తా ఫ్రెండ్స్ నేను మీకు. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, అట్లాగే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ యాడ్ చేస్తున్నా అంటే అడిషనల్గా నేను ప్రోగ్రామ్ చేయించుకున్నా, బిల్లింగ్ కస్టమైజేషన్ అది నేను మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. అట్లాగే F1లో యాడ్ ఆన్ ఫీచర్స్లో మేనేజ్ లోకల్ TDLలో ఇది ఎస్ పెడుతున్నా ఫ్రెండ్స్. ఫెర్టిలైజర్ అండ్ డెమో మాడ్యూల్ CTCకి ఎస్ పెడుతున్నా, సేవ్ చేస్తున్నా. ఇది నాకు లోడ్ అయింది ఫ్రెండ్స్. ఇంతకుముందు మనకి ఈ స్క్రీన్లో ఏం లేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్నీ వస్తున్నాయి. అగ్రికల్చర్ డీలర్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు కావాలంటే ఎస్, లేదంటే నో. మీకు కావాల్సినవి ఎస్ పెట్టుకున్నారు అనుకో ఫ్రెండ్స్, ఎస్ వచ్చేసింది. నెక్స్ట్ మీకు బిల్లింగ్ ఎంట్రీ స్క్రీన్లో ఎట్లా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, ఇది ఇందాకంటే ఫ్రెండ్స్ మీకు చూపించింది ఏంటంటే డిఫాల్ట్ ప్రింట్. ఇది ఏంటంటే ప్రోగ్రామ్ యాడ్ చేసిన తర్వాత. ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ మనం ఇందాకట్లాగానే F8 సేల్స్లో ఒకటి ఫెర్టిలైజర్, ఒకటి క్యాష్ అన్ని చూపిస్తారు ఫ్రెండ్స్ మీకు. F8 సేల్స్లో ఫెర్టిలైజర్ సేల్స్లో 2వ నంబరు, F2 డేట్ 2వ తారీఖున నేను XYZ కస్టమర్కి బిల్ చేస్తున్నా. ఇక్కడ ఫ్రెండ్స్ XYZ కస్టమర్కి మీరు ఇక్కడ ఫోన్ నంబరు, విలేజ్, క్యాష్ ఆర్ క్రెడిట్ నేమ్, సపోజ్ XYZ మేడ్ ఆఫ్ పేమెంట్
whatever it may be, cash, village name, comma, made by cash or else credit. మన ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ XYZ అనే పార్టీ ఖమ్మంలో ఉంటాడు, నాకు క్రెడిట్ తీసుకెళ్తాడు. అట్లాగే అడ్రస్ మన ఇష్టం. ఇది డిఫాల్ట్ లెడ్జర్లో క్రియేషన్ చేసింది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది తెలంగాణ స్టేట్. ఎంటర్. క్రెడిట్ ఆధార్ కార్డ్ నెంబర్ వాళ్ళది మీ ఇష్టం. ఇంకా మీకు కావాల్సిన ఎవరికి ఏది తీసుకెళ్తున్నారు ఏంటి సేల్స్. అట్లాగే బీజేపీ ఉంది ఫ్రెండ్స్, ఒక 10 బ్యాగులు అమ్ముతున్నా, 190, 200 అమ్ముతున్నా. ఇందాక వాళ్ళకి CREDIT credit sales, print preview. ఇగోండి ఫ్రెండ్స్, ఫెర్టిలైజర్కి సంబంధించి ఇక్కడ ముందే ఎనేబుల్ చేసుకోవాలా. వాళ్ళ సీడ్ లైసెన్స్ నెంబరు, ఫెర్టిలైజర్ సంబంధించిన లైసెన్స్ నెంబర్లు వేయాలా. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రింట్ బిఫోర్ ముందు హోల్సేల్ ఇన్వాయిసా, ఫెర్టిలైజర్ ఇన్వాయిసా, ఏంటిది ఇది ఫెర్టిలైజర్ ఇన్వాయిస్ వేసి పెట్టుకోవాలా. సీడ్ సేల్స్ ఇన్వాయిస్ అయితే సీడ్, పెస్టిసైడ్స్ అంటే పెస్టిసైడ్స్, హోల్సేల్ ఇన్వాయిస్ అయితే B2B అయితే ఇది పెట్టుకోవాలా ఫ్రెండ్స్. ఎస్ పెట్టుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయో మన టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలా. అట్లాగే ఈ సేల్స్, వెబ్సైట్ సేల్స్ దీంట్లో కూడా అంతా ఫ్రెండ్స్ మీ యొక్క సీడ్ లైసెన్స్ నెంబర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఒకసారి ఎనేబుల్ చేసుకొని చేసి పెట్టుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం రాసుకుంటాం. అట్లాగే సీడ్ సేల్స్, మన యొక్క సీడ్ లైసెన్స్ నెంబర్, పెస్టిసైడ్స్ అన్ని ఎందుట్లో ఒక దాంట్లో ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డిస్ప్లే డే బుక్ లో ఇది ఉంది కదా, కంట్రోల్ కీ, ప్రింట్ ప్రీవ్యూ. చూడండి ఫ్రెండ్స్, 2 ప్రింట్లు వస్తాయి మనకి. ఒకటి కస్టమర్ కాపీ, B2B బిల్ మన ఇష్టం ఫ్రెండ్స్. ఫుల్ పేపర్ కావాలంటే ఫుల్ పేపర్, హాఫ్ పేపర్ కావాలంటే హాఫ్ పేపర్ వస్తాయి, 2 వస్తాయి. ఇట్లా డిఫాల్ట్ ప్రింట్. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఫార్మర్ కాపీ అంటే రైతులకు ఇచ్చేది, ఫెర్టిలైజర్స్ లైసెన్స్ నెంబరు, మీ యొక్క ఏదైతే ఫార్మ్ సంబంధించిన లైసెన్స్ నెంబర్లు ఉంటాయి అవి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ఇచ్చేసిన కోడ్, పర్సంటేజ్, బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, రేటు అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇందులో. డిస్ప్లే డే బుక్ లో ఫ్రెండ్స్ నాకు క్యాష్ కస్టమర్ సేల్ చేశాను కదా ఫ్రెండ్స్, అది ఇస్తానా. రామారావు గారు వచ్చి
సేమ్ ఇది మామూలుగా ఇదైతే ఇది ఫ్రెండ్స్. అది B2B ఇన్వాయిస్ చూపిస్తా ఒకటి హోల్సేల్గా. ఇది ఉంది 25,000 సంథింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది నార్మల్ ప్రింట్. అదే నేను ఇక్కడ పెట్ సెట్ సేల్స్ కదా ఆల్టర్లో ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇది B2B హోల్సేల్ బిల్. B2B మన పార్టీస్కి ఎవరికైతే చేస్తామో ఆ బిల్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఫ్రెండ్స్. నేను ఆ ఫీల్డ్స్ ఎందుకు చేయలేదంటే ఫ్రెండ్స్, ఇది శాంపుల్ కోసం కాబట్టి మీకు చూపించడానికి టైం లెంతీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అందుకని నేను చాలా తక్కువ చేసేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ సీడ్స్ డెమాన్స్ట్రేషన్ ట్రైనింగ్ అండ్ కస్టమైజేషన్స్ మీకు ఏది కావాలన్నా కానీ ఫ్రెండ్స్ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు ట్రైనింగ్ ఇది డెమో శాంపిల్ పర్పస్ కోసం ఫ్రెండ్స్. నేను అన్ని ఫీల్డ్ చూపించలేకపోతున్నాను, చేసి అంటే ఫిల్ చేయాలన్నీ ప్రతిదీ ఒకసారి పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, B2B బిల్ ఒకటి ఫార్మాట్, B2C ఒక బిల్ ఫార్మాట్. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి చూడండి ఫ్రెండ్స్, కింద రిపోర్ట్స్ ఇచ్చాం చాలా. పేమెంట్ ఆఫ్ 3 ఆ కస్టమర్కి ఇక్కడ విలేజ్ వైజ్గా ఫిల్టర్ చేసుకోవచ్చు. క్యాష్ ఎంతమంది ఇచ్చారు, ఎండ్ ఆఫ్ లిస్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మేడ్ బై ది పేమెంట్స్, విలేజ్ పేరు, పార్టీస్, ఫరం నేమ్, ఆధార్ నంబరు, క్యాష్ ఆర్ క్రెడిట్, వాటి యొక్క టోటల్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అట్లాగే అగ్రికల్చర్ స్టాక్ రిపోర్ట్లో ఏదైనా గ్రూప్ తీసుకున్నారనుకోండి ఆ గ్రూప్ యొక్క నేమ్ వస్తుంది. ఇక్కడ ఆల్ ఐటమ్స్ తీసుకున్నారనుకోండి దానికి సంబంధించిన ఇన్వాయిస్ నెంబరు, డేట్లు, మొబైల్ నెంబరు, క్వాంటిటీ రేటు అన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇందాక ఫస్ట్ చూపించింది డిఫాల్ట్ మాడ్యూల్ ఫ్రెండ్స్. ఇదేంటంటే ఆఫ్టర్ ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. మీకు కావాల్సిన రిపోర్ట్స్ కానీ అన్ని దీంట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఏంటంటే క్రియేషన్ చేసాం, ఇక్కడ క్యాష్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసుకుంటే వెళ్తుంటే వస్తాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ డియర్ ఫ్రెండ్స్, కస్టమర్స్, అకౌంటెంట్, ఆడిటర్స్, ఈ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డెమో మాడ్యూల్ కావాలనుకుంటే మీకు కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను. ప్లీజ్ కైండ్లీ కాంటాక్ట్ మీ. టాలీ ప్రైమ్ కానీ ERP9 కానీ నేను ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఏదన్నా రిఫరెన్స్ ఉన్నా కానీ అడగండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తా ఫ్రెండ్స్. నేను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులోనే ఫ్రెండ్స్ ఏరియా వైజ్ రిపోర్ట్ కూడా వస్తుంది. మోడ్ ఆఫ్ పేమెంట్, విలేజ్ వైజ్ రిపోర్ట్. ఇక్కడ మనకి ఏది కావాలో, ఇప్పుడు నాకు క్యాష్ వద్దు, విలేజ్ కావాలా, విలేజ్లో వాటిలో క్యాష్ ఎవరు ఉన్నారు, క్రెడిట్లు ఎవరు ఉన్నారు, మొబైల్ నెంబర్ ఏంటి, వాళ్ళ పేరు ఏంటి, ఆధార్ నెంబరు, రైతుల ఆధార్ నెంబర్ కొడితే ఆధార్ నెంబర్ వస్తుంది, మొబైల్ నెంబర్ కొడితే మొబైల్ నెంబర్ వస్తుంది. సెలెక్ట్ క్యాష్ ఆర్ క్రెడిట్. నేను సపోజ్ ఇక్కడ నేను ఖమ్మం తీసుకొని క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఖమ్మంలో క్యాష్ కస్టమర్ లిస్ట్ వస్తుంది. అట్లాగే కోదాడ తీసుకున్నాను అనుకోండి, కోదాడ తీసుకొని అందులో క్రెడిట్ పెట్టాను అనుకోండి, కోదాడలో క్రెడిట్ కస్టమర్స్ లిస్ట్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇది నేను మీకు శాంపుల్ కోసం చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది శాంపుల్ కోసం. ఇది క్రెడిట్లో కొనుక్కెళ్ళండు, ఆయన ఊరి పేరు ఖమ్మము, ఓచర్ టైప్, సేల్స్, ఫెర్టిలైజర్ సేల్ జరిగింది, XYZ పార్టీ, క్రెడిట్. అట్లా డియర్ ఫ్రెండ్స్, కస్టమర్స్, ఈ మాడ్యూల్
ఇది యాడ్ ఆన్ ఒకటి టీఎల్ యాడ్ ఆన్ టాలీ ప్లాన్కి మీకు ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. ఇది కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తున్నాను, ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నా ఈ ప్రోగ్రామింగ్లో నేను మీకు సర్వీస్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ నైస్ డే.